హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. కేవలం ఒకే ఒక క్లిక్‌తో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని రిమూవ్ చేయొచ్చండి. ఇది నిజంగా నిజం. ఎలానో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఈ వీడియోని చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సేమ్ వీడియోని నాయిస్ తీసేసా. వీడియోని చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి డిఫరెన్స్. నాయిస్ అసలేం రాలేదు. ఇప్పుడు నాయిస్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. నేను వాడేది వైటీ క్రియేట్ అండి. యూట్యూబ్ క్రియేట్. ఐకాన్ చూస్తున్నారు కదా, వైటీ క్రియేట్ అని. ఇది ఇలా వస్తుంది. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ డౌన్లోడ్ చేసుకున్నాక మీకు స్క్రీన్ పైన ఇలా ఐకాన్ వస్తుంది. వైటీ క్రియేట్ అని రెడ్ కలర్లో ఐకాన్ వస్తుంది. దీన్ని మనం క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మీకు ఇలా వస్తుందండి స్క్రీన్. ఇదేంటంటే ఈ ప్లస్ సింబల్, బాటంలో ఉన్న ప్లస్ సింబల్ ఉంది కదా, ఇది మిడిల్లో వస్తుంది. మీరు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్టయితే మిడిల్లో వస్తుంది. ఇప్పుడు నాకు చాలా ప్రాజెక్ట్స్ ఉండబట్టి నాకు రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో వచ్చింది. అది నేను క్లిక్ చేసుకుంటున్నాను ప్లస్ సింబల్ని. వన్స్ క్లిక్ చేశాక నేను ఇప్పుడు వీడియోకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ తీసేద్దాం అనుకుంటున్నాను. అయితే వీడియోస్లోకి వెళ్ళాలి. వీడియోస్లో నేను ఏదైతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ తీసేయాలనుకుంటున్నానో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకున్నానండి. ఇంపోర్ట్ 1 ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి నేను బ్యాక్గ్రౌండ్ నాయిస్ తీసేయాలి కాబట్టి నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. ఏదైతే మనకి వీడియో ఉందో దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్లో మీరు ఏం చేస్తారంటే, ఇట్లా ప్లెయిన్ ఉంది కదా, ఈ ప్లెయిన్ దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి కింద ఏం రాదనమాట. ఆడియో క్లీనప్ అని రాదు. కాబట్టి క్లియర్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దీని మీద క్లిక్ చేసి ఉండాలి. అప్పుడు మీకు కింద చూడండి, ఒకసారి స్క్రోల్ చేయండి. ఆప్షన్స్ మారినవి. ఇంతకు ముందుకి ఇప్పటికి ఆప్షన్స్ మారాయన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, వీడియోని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి కింద ఇలా స్క్రోల్ చేస్తే చిన్నగా మీకు ఇక్కడ ఆడియో క్లీనప్ అని కనపడుతుంది కదా, అది క్లిక్ చేయాలి. ఓన్లీ 1 క్లిక్తో మీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా పోతుందండి. నేను క్లిక్ చేశాను. ఇక్కడ మనకి స్టార్ వచ్చింది కదండి, ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి ఆ చివరి వరకు వెళ్ళాలన్నమాట. ఇదే స్టార్, ఆ చివర ఒక 0 ఉంది కదండి, అక్కడ వరకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఆడియో క్లీనప్ అవుతుంది. ఇది ప్రాసెస్. స్టార్ దగ్గరకు రాబోతుందండి, ఒకసారి చూడండి. ఆ స్టార్ 0ని టచ్ కాగానే ఆడియో క్లీనప్ అయిపోయినట్టండి. ఆడియో క్లీనప్ అయిపోయింది. ఇలా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా తీసేయొచ్చండి. ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ 3 బటన్స్ కనబడుతున్నాయి కదా, ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఎక్స్పోర్ట్ ఆస్పెక్ట్ రేషియో అని కనబడుతున్నాయి కదా. ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఎలా ఆస్పెక్ట్ రేషియోని మీరు ఐడెంటిఫై చేయాలనేది నేను నా లాంగ్ వీడియోలో చెప్పానండి. ఇంతకు ముందున్న వీడియోలో. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. అది చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఆస్పెక్ట్ రేషియోని ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం లేదండి. అందుకే వీడియోని ఇక్కడితో వైండ్ అప్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.